గోపీచంద్ అన్న, నేను ప్రభాస్ కన్నా ఎక్కువ ఇష్టపడేది నిన్నే అన్న. ఎందుకంటే నీ విలనిజం గాని, నీ యాక్టింగ్ గాని, నువ్వు వరిసే అరుపులు గాని, సాహసంలో అయితే ఎన్నిసార్లు చూశాను. సాహసం సినిమా, యజ్ఞం అయితే వేరే లెవెల్. ఇక మిగతావన్నీ నెక్స్ట్ లెవెల్ అనుకో. మొన్న వచ్చిన భీమా అయితే ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. సినిమా అయితే నిజంగా నాకు నచ్చలేదన్న. ఏదో నీ కోసమే సినిమాకి వెళ్ళా. ఆ డైరెక్టర్ మధ్యలో శివన్నతో ఇది తీసాడు, ఓకేలే మాస్ గా చూపిస్తాడేమో అనుకున్నా. లేదు, కానీ నెక్స్ట్ సినిమా మళ్ళీ నువ్వు జాగ్రత్త పడతావేమో అనుకున్నా. కానీ చూసేసరికి సీను వైట్లతో ఉంది. ఓరే సామె, అసలే ఆయన ఫ్లాపు, నువ్వు ఫ్లాపు. ఇంకా సీను వైట్లతో అంటే నా ఫీజులు ఎగిరిపోయినాయి అన్న. ఒకటి, కొంచెం లేట్ అయినా నువ్వు బోయపాటి సినిమాలో విలన్ గా చేయన్నా. ఆ బోయపాటి అన్న చూపించే కండలు నరాలకి నువ్వు నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ వస్తుంది. ఇంకోటి, నువ్వు పెద్ద లెవెల్ హీరో అయినా విలన్ అయినా అవ్వాలని పక్క నేను కోరుకుంటున్నా. జనాలు కూడా అదే కోరుకుంటున్నారు. నువ్వు మంచి హీరో అయినా విలన్ అయినా యాక్టర్ అయినా ప్రతి ఒక్కరు చూస్తారన్నా. ఫస్ట్ గోపీచంద్ అన్న అంటే మన తెలుగులకు ఒక బ్రాండ్ ఉంది. వర్షన్ సినిమాలో గాని, నిజంలో గాని, జయంలో గాని నీ విలనిజం వేరే లెవెల్. మొన్న అది గౌతమ్ నందాలో నువ్వు చూపించిన విలనిజం కి ఒక్కొక్కరికి ఫీజులు ఎగిరినాయి. ఒడి అమ్మ, మళ్ళీ గోపీచంద్ అన్న చూసినాం గాని. కానీ ఏం చేస్తాం, ఆ సినిమా నిజంగా అనుకున్నంత హిట్ అవ్వలేదు. కానీ అది హిట్ అయింటే నీ ఇమేజ్ మారిపోయేదన్న. ఇంకోటి, అందరు అనుకుంటున్నారు సలార్లో గోపీచంద్ అన్నను పెట్టొచ్చు, కానీ గోపీచంద్ అన్నను పెట్టరబ్బా. ఎందుకంటే మన పృథ్వీరాజ్ సుకుమార్ ఏమో కేరళ, తమిళ్ మొత్తం మార్కెట్ ఉంది. లూసిఫర్ తో కూడా ఇట్టు కొట్టాడు. మన గోపీచందన్కి ఏముంది, అన్ని ఫ్లాపులు, మార్కెట్ లేదు. తెలుగులో తప్ప పక్క వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. ఇంకా గోపీచందన్ అన్న పడితే తెలుగు వాళ్ళు తప్ప ఎవరు చూస్తారు? మెయిన్ ఆడ చూసేది సలార్ సినిమాతో పాటు మార్కెట్ కూడా రావాలబ్బా. అందుకే గోపీచంద్ అన్నని, ప్రభాస్ అన్నని మాక్సిమం తక్కువ తీసుకుంటారు. కానీ సినిమా వర్గాల ప్రకారం ఫ్యూచర్ లో అయితే గోపీచంద్ అన్న, ప్రభాస్ అన్నతో సినిమా మాత్రం పక్కా వస్తది. అది హీరో విలనా, విలన్ హీరోగా, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్సా, ఎవరికి తెలియదు. వస్తే మాత్రం కేసీపీడి. ఒకవేళ కేసీపీడి మీకు తెలియకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసుకోండి. ఎందుకంటే కింద కామెంట్ పెడుతున్నారు కేసీపీడి అంటే ఏంటని. గోపీచంద్ అన్న, నీ సినిమాలు పక్కా రావాలి. ఆ సినిమాలు ఏకదమ్ గా ఉండాలి. నువ్వు కొంచెం గ్యాప్ తీసుకొనైనా ఆ సినిమాలు మంచిగా సెలెక్ట్ చేసుకున్నా. ఈ వీడియో నీ కోసమే చేస్తున్నా. థ్యాంక్ యూ. తప్పులేమని ఉంటే క్షమించు. అండ్ గోపీచంద్ అన్న ఫ్యాన్స్ ఎవరో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.